నేను లోకపాలన ఎందుకు చేస్తున్నా? నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తున్నా, నీ ఆజ్ఞ. అంటే బ్రహ్మ ఆజ్ఞకు లోబడి శివుడు విష్ణువు పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే శాశ్వతం కాదు. ఇంకో మీరు విష్ణు పురాణంలో చదివితే విష్ణువే బ్రహ్మని శివుణ్ణి ఆదేశించినట్టు ఉంటుంది. ఇంకో శివపురాణం చదివితే శివుడే మొదటివాడు, ఆయన కుడి భుజంలోంచి విష్ణువు పుట్టాడు, ఎడమ భుజంలోంచి బ్రహ్మ పుట్టాడు, వాళ్ళిద్దరిని ఆయన ఆదేశించాడు ఉంటుంది. ఈ మూడు కూడా సత్యములు అసత్యములు కూడా, సత్యాసత్యములు. ఎందుకు ఇలా రాస్తారు? ఒకే పురాణకర్త రకరకాల పురాణాల్లో ఉంటే అసలు దేవుడు ఆత్మ. దానికి నువ్వు విష్ణువు మూలం అనుకున్నా, బ్రహ్మ మూలం అనుకున్నా, శివుడు మూలం అనుకున్నా, నువ్వు మూలమని తెలిసే వరకు నీకు మూలం అర్థం కాకపోయినట్టే లెక్క. నువ్వు మూలంలో కూర్చోవడమే. నీకు మూలం ఏదో తెలిస్తే నువ్వే మూల పురుషుడివి. ఆ ఆత్మని బ్రహ్మ అంటావా, విష్ణువు అంటావా, శివుడు అంటావా, నీకు ఇష్టం వచ్చింది అనుకో. స బ్రహ్మ శశి వత్స హరిస్యే ఇంద్రస్వ అక్షర పరమస్వరాటు అలా చెప్పారండి. అజ్ఞానంలో పడకూడదు. వీరు ఎక్కువ, వీరి కింద ఉంటారు, వారి పైన ఉంటారు, అన్నిటికంటే గొప్ప అలా ఎవరు